జగన్ హయాంలో తమ మాటకు తిరుగులేదని, తమ మాట వినకపోతే సస్పెన్షన్ అంటూ విర్రబీగిన వారిలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ముందు వరుసలో ఉంటారు. ఆయన ఇప్పుడు మనసు మార్చుకున్నారు. గతంలో తాను చేసిన పనులకు బహిరంగ క్షమాపణ చెప్పటం ఏపీ బ్యూరోక్రసీ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతుంది. ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్లను తాను ఎంతో బాధ పెట్టానని, వారి పట్ల తాను వ్యవహరించిన తీరుకి సారీ చెప్పారు రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్. జగన్ ఓటమి తర్వాత తాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్కు గురయ్యానని, ఏ తప్పు చేశాననే అంశంపైన తీవ్రంగా ఆలోచించానన్నారు. తప్పు చేశాననే భావంతో వీఆర్కు అప్లై చేశానన్నారు. 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో పనిచేశానని, నా సర్వీస్లో ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదన్నారు. చట్టానికి విరుద్ధంగా ఏనాడు ప్రవర్తించలేదని ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించడం పైన జనం మండిపడుతున్నారు. 2000 నుంచి 2004 వరకు గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్గా పనిచేశానన్నారు. గుంటూరు, విజయవాడకు చేసిన సేవలు నన్ను హీరోని చేశాయన్నారు. ఒక్క తప్పుతో హీరోగా ఉన్న నేను విలన్గా మారిపోయానని, సమాజం పెట్టిన టెస్ట్లో నేను ఫెయిల్ అయ్యాను అన్నారు. అందుకే తనను టార్గెట్ చేశారన్నారు. 2020లో ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశానని, ఆ టైంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఫైల్ వచ్చిందన్నారు. నాకంటే ఏబి వెంకటేశ్వరరావు 5 ఏళ్ల సీనియర్ ఆఫీసర్. డీజీపీ ఆఫీస్ నుంచి ఫైల్ వచ్చిన ప్రకారమే ఏబీవీ పైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు ప్రవీణ్ ప్రకాష్. ఏబి వెంకటేశ్వరరావు విషయంలో నేను చేసిన తప్పు నాకు అర్థమైందన్నారు. ఏబీవీతో పాటు ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ విషయంలోనూ తప్పు జరిగిపోయిందన్నారు. ఏబి వెంకటేశ్వరరావు, కృష్ణకిషోర్లకు ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నానన్నారు.